అవర్ ఛానల్స్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దామే. యాజ్ యూజువల్ గా తనుజ టాప్, తనుజ చేతిలో కప్పు పెట్టేసేయండి. ఇంకా మాస్ జాతర ఓటింగ్ పెరుగుతూనే ఉంది. సో ఎక్కడ ఏ దాంట్లో ఏ పోల్ పెట్టినా సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ పోల్ పెట్టి ఈమె పోల్ పెట్టినా తనుజ కనబడంగానే గుద్దేస్తున్నారు. అంత ఓటింగ్ పెరిగిపోయింది, అంత చలాకితనం మాటగారితనం ఇలా పోయిపోయి వరుణి గారిని ఎక్స్పోజ్ చేసింది, దివ్యాని ఎక్స్పోజ్ చేసేసింది. సో దివ్య కూడా బాగా మాట్లాడింది, బాగా ఇచ్చి పడేసిందిలే తనుజకి అనిపించింది నాకైతే. కరెక్ట్గా మాట్లాడింది. సో యాజ్ యూజువల్ తనుజ టాప్, కళ్యాణ్ సెకండ్. కళ్యాణ్ కన్ఫ్యూజన్లో పడిపోయిండు. కళ్యాణ్కి ఏం అర్థం కావట్లేదు. అందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలాగా అంటారు. వీకెండ్ ఎపిసోడ్ ఏమో నాగర్ సార్ వచ్చి తిట్టిండు, తెలివి తక్కువ కూడా అని అన్నాడు. శ్రీజన వాళ్ళని వెళ్ళిపోయిందని ఒక ఫీలింగ్లో ఉన్నాడు. ఇంకా ఆయన మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా ఏంటో ఏమో చూద్దాం. కానీ సెకండ్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నాడు. తనుజ మయం ఈరోజు నామినేషన్స్ అన్నిట్లలో తనుజ అంతా తనుజమయం. కప్పు కూడా తనుజకే. నిఖిల్కి, డీమాన్కి, కళ్యాణ్కి, ఇమ్ముకి ఏమన్నా ఫిజికల్ టాస్క్లు వస్తాయి తప్ప ఈ చరిత్ర తిరగరాయదు. ఈమెనే చరిత్రలో నిలిచిపోతుంది. లేడీ విన్నర్ ఫిక్స్ అయిపోయింది ఈసారి. ఇంకా మనం అనుకున్నట్టుగా జరగదు. అటు శ్రీజన్ పంపించేసిర్రు, ఇటు బలనీని దొరికొత్తనే వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు. ఇంకా అంతే. కుటుంబ కలహాలు, కుటుంబం జిన్నా భిన్నం, కుటుంబం విచ్ఛిన్నం, కుటుంబం అగ్గిరాచుకుంది. సో ఈ రోజు దివ్యాని బాగా చెప్పింది. ప్రతి దాంట్లో దివ్య నువ్వే వస్తున్నావు, నువ్వే ఉంటున్నావు. సో ఆయన మాట్లాడుకొని ఇవ్వట్లేదని భరణి గారిని ఫుల్ ఎక్స్పోజ్ చేసింది అనమాట. అదన్నమాట మ్యాటర్. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు సుమనన్న ఏం ఆడినా ఆడకున్నా ఏడ్చినా ఆ కంటెంట్కి ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది. ఈరోజు తను నేనే నామినేట్ అవుతా అంటాడు ఆయన. ఈమె వదిలేసి ఆయన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ లేవు, ఏం లేవు, ఆయన ఏం మాట్లాడుకోలేకపోతున్నాడు. ఆయన ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు పాపం ఈరోజు రీతు నామినేట్ చేసి ఏడ్చారు. సూపర్ అనిపించింది. ఎందుకంటే రీతు జుట్టు త్యాగం చేసింది, అది చేసింది. సంజన కూడా మంచి గేమర్. చూద్దాం ముందు ఆమె నిజంగా మంచి గేమర్ అబ్బాయి. ఎందుకంటే చిన్న పిల్లలు వదిలేసి వచ్చి ఆడుతుంది, మనసు గట్టిగా వేసుకుందంటే సూపర్. ఇక తర్వాత వచ్చేసి మనకి రీతు. సో రీతును డిఫెండింగ్ స్కిల్స్లో ఎవ్వరు వంచలేరు అబ్బా. పట్టాపట్ మాట్లాడేస్తుంది, కట్టాకట్ మాట్లాడేస్తుంది. సూపర్. అసలు రీతుకు ఎవ్వరు ఎదురు తిరిగి మాట్లాడలేరు అనిపించింది. తర్వాత వచ్చేసి భరణి గారు బంధాల భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అదే చెప్పింది తనుజ. ఇకనైనా గేమ్ మార్చుకుంటాడా లేదా చూద్దాం. గేమ్ మార్చుకుంటే ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. తర్వాత రాము రాథోడు నేను డిజర్వింగ్ కాదు తనుజనే, సో నేనే నామినేట్ అయిపోతా అంటాడు. ఏంటంటే తనుజ గౌరవ్ని సేవ్ చేసింది అనుకుంటుండు. గౌరవ్ను రాము చెప్తే సేవ్ చేయలే. అక్కడ ఓటింగ్ చెప్పాడు, అప్పుడు సేవ్ చేసింది. ఎప్పుడు ఓటింగ్ చెప్పరు. ఓటింగ్ చెప్పినాక ఇంకా ఓటింగ్ వచ్చినా అక్కడ వేరే నోన్ ఎట్లా చేస్తుంది అదన్నమాట మ్యాటర్. సో ఆ ఫీలింగ్లో ఉన్నాడు. అదన్న ఇక సాయి శ్రీనివాస్ లీస్ట్లో ఉన్నాడు. రాము రాథోడ్ సాయి శ్రీనివాస్ హోమ్ సిక్ అయ్యాడు కాబట్టి రాము రాథోడ్ని పంపిస్తారా ఏమో తెలియదు, చూద్దాము. ఇంకా మరి సాయి శ్రీనివాస్కి అయితే ఓటింగ్ తక్కువ పడుతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోండి. చివరిలో 3 ఉన్నారు, 3కి వేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.